హలో అందరికీ, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసుకోండి. ఒక లైక్ కూడా చేయండి, మర్చిపోవద్దండి. ఈరోజు వీడియోలో ఆల్ఫ్ గుడ్నెస్ రోస్మెరీ వాటర్ గురించి తెలుసుకుందాం. దీని గురించి చాలా వీడియోస్ ఉన్నాయి కదా, అయితే నేను కూడా ట్రై చేద్దామని రోస్మెరీ వాటర్ తెప్పించాను. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, యూస్ చేసి దానివల్ల యూజ్ ఏంటి అనేది మీ అందరికి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు యూజ్ అయినట్టు ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అని అనుకున్నాను. అయితే ఈ బాటిల్ ఇలా ఉంటుంది, రోస్మెరీ వాటర్ బాటిల్ వచ్చి దీంట్లో సెల్కాన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, పారాబిన్ ఫ్రీ. దీని నెట్ వాల్యూ వచ్చి 100 ml ఉంటుంది. ఎంఆర్పి వచ్చి 225. అయితే ఈ బాటిల్ ఇలా షేప్ ఇలా ఉంటుంది. ఇది ఆన్ అండ్ ఆఫ్ బటను ఇలాగా చూడండి. ఇప్పుడు ఇలా స్ప్రే అవుతుంది. ఇది ఆఫ్లో ఉంది, ఇలాగ ఉంటే ఆన్ అయినట్టు ఇలాగా స్ప్రే అవుతుంది. ఇది లైట్గా ఇది స్ప్రే చేసిన తర్వాత లైట్గా మసాజ్ చేస్తే చాలు అని మనం చాలా వీడియోస్లో చూసాము. అయితే డైలీ తలస్నానం చేసేవాళ్ళు ఉంటారు, వీక్లీ 2 times తలస్నానం చేసేవాళ్ళు ఉంటారు. అయితే ఆయిల్ అప్లై చేసుకొని యూస్ చేస్తే దీని రిజల్ట్స్ ఎలాగుంటుంది అనేది నేను ట్రై చేశాను. రోస్మెరీ వాటర్ కూడా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు మాత్రం హెడ్ బాత్ చేసిన తర్వాతే ట్రై చేయండి, అప్పుడే మంచి రిజల్ట్స్ తెలుస్తుంది. హెడ్ బాత్ చేసిన వెంటనే తడి జుట్టులో కాకుండా కొంచెం డ్రై అయిన తర్వాత అప్లై చేయండి. లైట్గా రూట్ దగ్గర మసాజ్ కూడా చేయండి, అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తుంది. హెయిర్ పల్చగా ఉన్న చోట డైలీ 2 times కూడా యూస్ చేయొచ్చు. వితిన్ 2 monthsలో మంచి రిజల్ట్స్ అయితే తెలుస్తుంది మీకు. అయితే ఆయిల్ పెట్టిన తర్వాత కూడా వాడచ్చు. ఆయిల్ పెట్టిన తర్వాత వచ్చే రిజల్ట్స్ కంటే ఆయిల్ పెట్టకుండా యూస్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తుంది. కొందరు అయితే బిజీ లైఫ్లో ఉండేట వాళ్ళు అంటే స్నానం చేసిన తర్వాత యూస్ చేయలే టైం ఉండదు. అలాంటి వాళ్ళు స్నానం చేసే ముందు 1/2 hour ముందు యూస్ చేసి కూడా బాగా మసాజ్ చేసి స్నానం చేసేసినా సరిపోతుంది. నాకైతే బాగా యూజ్ అయింది ఈ టిప్. అయితే ఈ ఆయిల్ పెట్టిన తర్వాత వాడే కంటే ఆయిల్ పెట్టకుండా యూస్ చేస్తేనే మంచి రిజల్ట్స్ తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.